వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఆర్ఆర్బీ జేఈ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారికి అయితే ఆన్సర్ షీట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ లింక్ని అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైతే ఆర్ఆర్బీ CBT 1 ఎగ్జామ్ అయితే ఎవరైతే రాశారో వాళ్ళైతే ఈ లింక్లో క్లిక్ చేస్తే కనుక మీకు లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఇచ్చిన తర్వాత లాగిన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్, అలాగే క్యాండిడేట్ రెస్పాన్స్, అబ్జెక్షన్, ఇలా 3 ఆప్షన్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. క్యాండిడేట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆన్సర్ షీట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మనం ఏ ఆప్షన్ ఇచ్చామో అలాగే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే వాడు గ్రీన్లో అయితే ఇవ్వడం జరిగింది. దీని కరెక్ట్ ఆన్సర్ కింద మనం ఇక్కడ ఇది చూసుకుంటే కనుక ఆప్షన్ 1 అయితే ఈ క్యాండిడేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకుంటే ఆప్షన్ 3. సో ఈ బిట్ అయితే తప్పు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూస్తే కనుక ఈ ఆప్షన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5కి క్యాండిడేట్ అయితే 1 ఇచ్చాడు రెస్పాన్స్, అలాగే ఆన్సర్ కూడా 1. సో ఈ బిట్ వచ్చేసి రైట్ ఆన్సర్ కింద అయితే ఈ విధంగా అయితే మీ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏదైనా బిట్ రైట్ అనిపించి బట్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ కనుక మీకు ఏదైనా ఐడెంటిఫై చేస్తే కనుక దానికి వ్యాలిడ్ ప్రూఫ్ కనుక మీ దగ్గర ఉంటే ఇక్కడ అబ్జెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు అయితే ఇక్కడ క్రియేట్ అబ్జెక్షన్ మీద అయితే క్లిక్ చేసి దాని యొక్క వ్యాలిడ్ ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేసి ఆ క్వశ్చన్ ఐడికి అబ్జెక్షన్ అయితే రైట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీది కనుక రైట్ ఆన్సర్ అయితే మీ యొక్క ఫీజు అనేది రీఫండ్ వస్తుంది. అదర్వైజ్ మీరే పే చేసేటువంటి అబ్జెక్షన్కి ఈచ్ అబ్జెక్షన్ 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ అబ్జెక్షన్ డబ్బులు అయితే రిటర్న్ అయితే రావు. ఒకవేళ రైట్ ఆన్సర్ కనుక అయితే మీరు రైట్ చేసిన అబ్జెక్షన్ కనుక వ్యాలిడ్ అయితే కనుక మీ యొక్క పేమెంట్ అనేది రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ అప్డేట్ దిస్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.